బహిష్టు సమయంలో ఎదురయ్యే అధిక రక్తస్రావాన్ని అధిగమించడానికి మీకు మీరుగా ఇంటి వద్దనే ఉండి ఆయుర్వేద ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అధిక రక్తస్రావం తగ్గడానికి మనం ఒక 4 మంచి మూలికలతోటి రక్తస్రావం తగ్గడానికి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా పనిచేసేటువంటి ఒక ఔషధాన్ని తేలికగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇందులో మనకి మొట్టమొదటి కావాల్సినటువంటిది ఏంటంటే తుమ్మ జిగురు అంటాం, తుమ్మ బంక అంటాం కదా, అది తీసుకోవాలి ఫస్ట్. ఈ తుమ్ము జిగురు గురించి చెప్పండి డాక్టర్. ఇంకా ఏ ఔషధాల్లో వాడతారు, దీని విశిష్టత ఏంటి? ఈ తుమ్మ జిగురికి ఏంటంటే రక్తస్రావం ఎక్కడ అవుతున్నా సరే, అంటే బహిష్లో రక్తస్రావం అనే కాదు, పైల్స్ లాంటి సమస్యలో కానీ ఇంకెక్కడైనా కడుపులో ఏదైనా ఇబ్బంది ఉండి అక్కడ రక్తస్రావం అవుతున్నా దాన్ని తగ్గించడానికి, అంటే అబార్షన్లు అప్పుడప్పుడు కూడా దీన్ని ఔషధంగా వాడతాం అన్నమాట. దీనికి ఏం చేయాలంటే మొట్టమొదట మనకి ఈ తుమ్మ జిగురు అనేది క్రిస్టల్స్గా దొరుకుతుంది. దానిలో కొంచెం మట్టి, దుమ్ము, ధూళి అని కూడా కలిసిపోయి ఉంటాయి. దాన్ని మనం శుద్ధి చేసుకోవడం అంటాం. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని నీళ్ళల్లో వేసి కరిగించేయాలి. కరిగించేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఆ మరిగించిన తర్వాత దాన్ని వడపోసేసుకోవాలి. వడపోసుకుని కొంచెం అలా పెట్టి ఉంచేస్తే నెమ్మదిగా నీరంతా ఎగిరిపోయి అది మనకి క్రిస్టల్స్ లాగా శుభ్రంగా, అంటే దుమ్ము ధూళి అంతా పోయి క్లీన్గా వస్తుంది అనమాట. అలాంటి దాన్ని మనం ఔషధంగా వాడుకోవాలి. అలా చేసిన దాన్ని చూర్ణంలా చేసుకోవాలి. అంటే క్లీన్ చేసేసినటువంటి తుమ్మ పంకని మళ్ళీ చూర్ణంలాగా చేసుకోవాలి. మనకి చూర్ణం చేసి పెట్టినటువంటి చూర్ణం ఇక్కడ ఉంది, దీన్ని తీసుకుందాం మనం. దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? ఇప్పుడు ఔషధం తయారు చేసుకోవడానికి ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసుకునేటప్పుడు సుమారుగా ఒక 75 గ్రాముల పరిమాణంలో ఈ తుమ్మ జిగురు చూర్ణాన్ని తీసుకోవాలి. మనం ఇప్పుడు చూపించడం కోసం ఎప్పటిలాగానే కొంచెం చూర్ణాన్ని తీసుకుని, అంటే సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని ఇక్కడ పెట్టండి. మనకి తర్వాత కావాల్సినటువంటిది ఏంటంటే లోధ్ర. ఈ లోధ్ర పేరు కూడా చాలామంది వింటూ ఉంటారు, ఎందుకంటే చాలా ఏళ్లుగా ఈ బహిష్టు సమస్యలను తగ్గించడానికి లోధ్రతో తయారైన ఔషధాలు వాడటం అనేది మన దేశంలో చాలా కామన్ అయినటువంటి విషయం. మనం ఇప్పుడు ఆ లోధ్రను తీసుకుందాం. లోధ్ర చెక్క అనమాట, తీసుకోండి అది. ఈ లోధ్ర చెక్క గురించి చెప్పండి డాక్టర్. లోధ్ర కూడా ఏంటంటే దాని చెక్కకి ఉన్నటువంటి గుణం రక్తస్రావాన్ని తగ్గించే గుణం ఉంటుంది. అలాగే యూటరస్కి, అంటే గర్భాశయానికి అది ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. టానిక్ లాగా పనిచేయడం వల్ల ఏంటంటే గర్భాశయంలో ఎక్కువ రక్తస్రావం అవ్వకుండా ఉండేలాగా, అక్కర్లేకుండా కంట్రాక్షన్స్ అవి ఉంటే ఆ కంట్రాక్షన్స్ తగ్గేలాగా, మళ్ళీ ఇంకా ఏదైనా హార్మోన్స్లో సమస్యలు ఏదైనా ఉంటే అవి తగ్గడానికి కూడా లోధ్ర బాగా సహాయపడుతుంది. అందుకని లోధ్రను తీసుకుంటాం. లోధ్ర చెక్కను శుభ్రంగా, అంటే దుమ్ము ధూళి లేకుండా చూసుకుని దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లోధ్ర చూర్ణం కూడా రెడీగా ఉంచుకున్నాం కదా, ఆ చూర్ణాన్ని కూడా ఇందులో కలుపుకుందాం. ఇది ఎంత మోతాదులో వేయాలంటారు? ఇది 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం ఇందాక 75 గ్రాముల తుమ్మ జిగురు తీసుకున్నాం, ఇది 50 గ్రాముల పరిమాణంలో చాలు. చేసేయండి ఇప్పుడు. దీని తర్వాత మనం ఇక్కడ తుంగముస్తలు ఉన్నాయి, తుంగముస్తలు తీసుకుందాం. ఈ తుంగముస్తలు యొక్క గొప్పతనం ఏంటండి? తుంగముస్తలు కూడా ఏంటంటే దానికి గ్రాహి గుణం అంటాం. అంటే ఎక్కడైనా సరే అధికంగా ఏ స్రావం ఉన్నా సరే, ఇది రక్తస్రావమే అక్కర్లేదు, ఏదైనా విరేచనాలు అయిపోయి శరీరంలోంచి నీరు పోతున్నా సరే తగ్గించేటువంటి గుణం అనమాట. ఎక్కడైనా సరే అధిక స్రావం ఏమున్నా దాన్ని తగ్గించే గుణం మనకి తుంగముస్తలకు ఉంటుంది. చిన్న చిన్న దుంపల్లాగా ఉన్నాయి కదా, వీటిని మనం చూర్ణంలా చేసుకోవాలి. అంటే ఎండిపోయిన దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కూడా మనం ఇందులో కలుపుకుందాం. ఇది తుంగముస్తల చూర్ణం రెడీగా ఉంది, అది తీసుకోండి. ఓకే, ఈ చూర్ణం ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? మనం లోధ్ర తీసుకున్నట్టుగానే, లోధ్ర 50 గ్రాములు తీసుకున్నాం కదా, ఈ తుంగముస్తలు కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇందులో కలపండి మీరు. ఓకే అండి. ఇంకొక మూలిక ఉంది, 4 అయితే మనకి ఔషధం అయిపోతుంది. ఆఖరిది ఏంటంటే రక్త చందనం, అంటే ఎర్ర చందనం అనమాట. ఎర్ర చందనం మనకి చూర్ణంలాగా ఉంటుంది. అంటే మనం చందనం తెచ్చుకుని చూర్ణం చేసుకోవడం కాకుండా మంచి క్వాలిటీలో ఉండేటువంటి చందనం చూర్ణాన్ని తెచ్చుకుని వాడుకోవాల్సి వస్తుంది. చందనం చూర్ణం మనం ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం, ఇది తీసుకోండి. ఇది కూడా 50 గ్రాముల పరిమాణంలోనేనమ్మా. అంటే ఒక్క తుమ్మ జిగురు తప్ప మిగతావన్నీ మనం సమానంగా 50 గ్రాములు తీసుకున్నాం. ఓకే, తుమ్మ జిగురు మాత్రం 75 గ్రాములు. 75 గ్రాములు వేసుకున్నాం. అది ఓకే. అంటే ఈ రక్త చందనానికి దీనికి కూడా రక్తస్రావాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే బాగా చలవ చేసేటువంటి మూలిక. చలవ చేసేవన్నీ కూడా రక్తస్రావాన్ని అదుపులో పెడతాయి అన్నమాట. అందుకోసమని మనం ఈ ఔషధంలో దాన్ని వాడుకుంటున్నాం. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు దీన్ని మిక్స్ చేశాక చూర్ణ రూపంలోనే తీసుకోవాలంటారా, కషాయం కాచుకోవాలంటారా? దీన్ని చూర్ణం లాగానే వాడుకుంటాం అమ్మ. ఇవన్నింటినీ బాగా కలిపేయడం, ఎప్పటిలాగానే చక్కగా క్లీన్గా ఉన్నటువంటి గాజు సీసాలో పోసి టైట్గా మూత పెట్టి ఉంచేసుకోవాలి.
గాలి కానీ లేకపోతే మన తడి కానీ ఏం తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి దాన్ని. ఓకే డాక్టర్ గారు, ఎంత మోతాదులో తీసుకోవాలి ఈ చూర్ణాన్ని? ప్రతిరోజు ఎన్నిసార్లు తీసుకోవాలంటారు? సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. కొంచెం ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణాన్ని తీయండి. ఈ చూర్ణానికి ఏంటంటే దాంతో కలిపి ఇంకొకటి కూడా మనం వాడుకోవాలి, పట్టిక బెల్లం చూర్ణం అనమాట. పట్టిక బెల్లం చూర్ణాన్ని కూడా అందులో కలపాలి. ఒక 3 గ్రాముల చూర్ణం ఇంకా కొద్దిగా తీసుకోండి. అది ఇందులో వేసేసేయండి. మనకి ఇప్పుడు పట్టిక బెల్లం చూర్ణం కూడా ఉంది, దీనిలో సమానంగా పట్టిక బెల్లం చూర్ణం కూడా కలుపుకుందాం. ఆ పట్టిక బెల్లం చూర్ణం ఏంటంటే కేవలం టేస్ట్ కోసం అనే కాదు, ఈ పట్టిక బెల్లానికి కూడా రక్తస్రావం తగ్గించేటువంటి గుణం ఉంటుంది. అందుకని మనకి ఒక్క టేస్ట్ కోసమే ఏవి కలుపుకోం, మనం మంచి గుణం ఉన్న వాటిని కలుపుతాం అనమాట. దానిలో కలిపేసుకోండి. ఇప్పుడు అది ఆ 2 కలిపేయాలి. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అయితే తిన్న తర్వాత లేకపోతే కడుపులో ఏం లేనప్పుడు తినాలి, అలాంటివి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఉంది, ఆహారం తర్వాతే తీసుకోవాలి. ఇది ముఖ్యంగా ఏంటంటే అధిక రక్తస్రావం ఉన్నటువంటి వాళ్ళు నెల పొడుగున ప్రతిరోజు ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే బహిష్ట అయినప్పుడు ఎక్కువ స్రావం కాకుండా ఉంటుంది. అంటే ఆ టైంలో మాత్రమే వేసుకోవడం కాకుండా నెలంతా రోజు వేసుకుంటూ ఉన్నట్టయితే నెలసరి వచ్చినప్పుడు ఎక్కువ రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే ఆ రక్తస్రావం అవుతున్న సమయంలో ఈ 2 సార్లు కాకుండా 3వ పూట కూడా వేసుకోవాలి. రోజుకు 3 సార్లు, ఉదయం, తర్వాత మధ్యాహ్నం, మళ్ళీ రాత్రి 3 పూట్ల కూడా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుంటున్నట్టయితే ఈ రక్తస్రావాన్ని అదుపులో పెట్టడానికి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. డాక్టర్ గారు, ఈ ఔషధం తీసుకుంటే రక్తస్రావాన్ని అదుపులో మాత్రమే పెట్టగలమా? దీని ద్వారా వచ్చే పెయిన్ కానీ అలాంటి వాటికి రిలీఫ్ ఏమైనా దొరుకుతుంది? తగ్గుతుందమ్మా. నొప్పి అది ఉంటే కనుక నొప్పి కూడా తగ్గుతుంది. ఎందుకంటే లోధ్రా అనేది ఇందాకే చెప్తున్నాను నేను మీకు, ఆ లోధ్రా అనేది ఒక యూట్రస్ కి టానిక్ లాగా, గర్భాశయానికి ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. కనుక ఎక్కువ కంట్రాక్షన్స్ అవి లేకుండా యూట్రస్ రిలాక్స్డ్గా ఉంటే నొప్పి అది లేకుండా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అయితే ఇది ఎన్నాళ్ళు వేసుకోవాలన్న దానికి ఏంటంటే ఇలా అధిక రక్తస్రావం అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కేవలం ఎటువంటి అనారోగ్యము లేకుండా ఒట్టిగా రక్తస్రావం ఎక్కువగా ఉంటే ఒక 3 నెలలు వాడినట్టయితే సరిపోతుంది. అలా కాకుండా గర్భాశయంలో ఏమైనా గడ్డలు ఉండి దాని కారణంగా ఎక్కువ రక్తస్రావం అవుతున్నట్టయితే కనీసం 6 నెలల పాటు రెగ్యులర్గా మందు వేసుకోవాలి.